హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. బుధవారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 66 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. తెలంగాణ తొలి సీఎం అయిన కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల ఇంటికి పెద్ద దిక్కుగా ఆలోచించి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని కోవా లక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక భరోసాగా నిలిచిందన్నారు. మీకు తెలుసు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చాలామంది పేదవాళ్ళు మరి బిడ్డల పెళ్లి చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి మరి మంచి నిర్ణయం తీసుకొని మరి మనకందరికి కూడా మన బిడ్డలకి పెళ్లి చేసుకోవడానికి మరి 1,116 రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదే కంటిన్యూగా మరి ఇప్పుడు ఈసారి మరి ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మరి గత ప్రభుత్వంలోనే ఇవి అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. మరి ఆ రోజు ఏవైతే ఎలక్షన్లు ఉండబట్టి పెండింగ్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ మా ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక మూడు నెలలు పోయింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ఒక 2 నెలలు పోయినాయి. అటు ఇటు మీకు 5 నెలలు ఈ శాంక్షన్ అయ్యి మీకు పెండింగ్లో ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇవి పాతయే ఇవన్నీ కూడా మరి ఈరోజు చెక్కులు ఇస్తున్నాము. ప్రతి మండలం కూడా 60-70 చెక్కులు రావడం జరిగింది. ప్రతి మండలం కూడా ఎంపీపీలో జడ్పీటీసీలతో పాటు మరి ఇప్పుడు ఉన్నవంటి స్థానిక నాయకులతో పాటు మరి ఎంఆర్ఓస్ తర్వాత ఎంపీడీఓలు అందరూ కూడా కలిసి మేము మరి ప్రతి మండలం కూడా మరి చెక్కుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణలక్ష్మి కావచ్చు, మరి సాది ముబారక్ కావచ్చు, తర్వాత పెన్షన్స్ కావచ్చు, మరి గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా 200 రూపాయలు 75 రూపాయలు సిడప్ ఇస్తే మరి గతంలో 2,000 రూపాయలు మరి పెన్షన్స్ కూడా పెంచడం జరిగింది. మరి ప్రభుత్వంలో మరి ఇప్పుడు 4,000 అన్నారు. ఏదైతే ఇవైతే మనం ఇప్పుడు కళ్యాణలక్ష్మి ఇస్తున్నామో దాంట్లో ఇంకా తులం బంగారం కూడా మరి ఇంకా ప్రభుత్వం ఆలోచిస్తుంది.